హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ప్రపంచ చమురు మార్కెట్ను వణికిస్తోంది. తాజాగా హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను తమ నావికాదళం అదుపులోకి తీసుకుంటున్నట్లు చెబుతున్న ఒక వీడియోను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ గురువారం ప్రసారం చేసింది. ముఖాలకు మాస్కులు ధరించి ఆయుధాలతో ఉన్న కొందరు వ్యక్తులు ఒక చిన్న పడవలో వచ్చి అతిపెద్ద నౌకను తమ ఆధీనంలోకి తీసుకుంటోన్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నావికాదళం చేపట్టిన దిగ్బంధనంలో భాగంగా ఇరాన్ జెండాతో వెళుతున్న ఓ కార్గో నౌకను అమెరికా అడ్డుకోవడంతో హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తమ నౌకను అడ్డుకుంటే ప్రతీకారం తప్పదని హెచ్చరించిన కొద్ది రోజులకే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. 3 నౌకలపై దాడి చేసి అందులో 2 వాణిజ్య నౌకలను సీజ్ చేసింది. ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా, ఎపెమినోండాస్ అనే 2 నౌకలను ఇరాన్ బలగాలు సీజ్ చేశాయి. అనుమతులు లేకుండా రహస్యంగా వెళ్లేందుకు యత్నించినందుకే ఆ నౌకలను నిర్బంధించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన చర్చలపై సందిగ్ధం నెలకొన్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. చర్చల పట్ల అమెరికాకు ఏమాత్రం చిత్తశుద్ది లేదని ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం హార్ముజ్ జలసంధిలో 3 నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడమే కాకుండా అందులో 2 నౌకలను సీజ్ చేసింది. ఇరాన్ రేవులపై అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తూనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించిన ఒక్కరోజు వ్యవధిలోనే ఇరాన్ ఈ దాడికి దిగింది. నౌకలను అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతలను మరింత పెంచినప్పటికీ ఇది కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించడం కిందకు రాదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. సీజ్ చేసిన ఆ 2 నౌకలను ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ తమ దేశానికి తీసుకెళ్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఈ పోరు కారణంగా ప్రపంచ చమురు రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రపంచ వాణిజ్య చమురులో ఏకంగా 20% రవాణా హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతోంది. కానీ ఇప్పుడు ఎగుమతులన్నీ దాదాపు నిలిచిపోయాయి. ఈ సమస్యకు ఇప్పట్లో ముగింపు పడేలా కనిపించడం లేదు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా మరో విడత చర్చలు నిర్వహించాలని భావించినప్పటికీ ఇరాన్ నిరాకరించడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్తాన్ పర్యటన రద్దయింది. ఈ సంఘర్షణ ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటేలా చేస్తోంది. ఆహారం సహా ఇతర నిత్యావసరాల రవాణా ఖర్చులు సైతం భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రామాణికంగా భావించే బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్కు ఏకంగా $100 పైకి చేరింది. యుద్ధానికి ముందున్న ధరలతో పోలిస్తే ఇది 35% అధికం.